హైదరాబాద్ ఐటీ కారిడార్ను డ్రగ్స్ మాఫియా హడలెత్తిస్తోంది. డ్రగ్స్ నిరక్షరాస్యులు, లేబర్ బానిస అవుతున్నారనుకున్నాం. కానీ విద్యార్థులు, వైట్ కాలర్ జాబ్ చేసే వాళ్ళు కూడా గంజాయికి అలవాటు పడుతున్నారు. తాజాగా ఐటీ ఉద్యోగులను గంజాయి సేవిస్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. నానక్రామ్గూడలో డ్రగ్ డాన్ నీతూబాయ్ వ్యవహారం సంచలనం సృష్టిస్తోంది. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన ఈగల్ ఫోర్స్ గంట వ్యవధిలోనే 50 మంది ఐటీ ఉద్యోగుల్ని పట్టుకుంది. వీరంతా గంజాయి కొనుగోలు కోసం నీతూబాయ్ ఇంటి ముందు క్యూ కట్టిన వారే. ఈగల్ ఫోర్స్ వస్తుందన్న సమాచారం అందడంతో నీతూబాయ్ అక్కడి నుంచి తప్పించుకున్నాడు. నానక్రామ్గూడలోని నీతూబాయ్ ఇంట్లో ఈగల్ ఫోర్స్ సోదాలు నిర్వహించింది. పెద్ద ఎత్తున గంజాయి అమ్మకాలు జరుగుతున్నట్టు గుర్తించింది. కిరాణా షాప్ ముసుగులో నీతూబాయ్ ఈ దందా నడిపిస్తున్నాడని, గతంలోనూ నీతూబాయ్ని అరెస్ట్ చేసి పీడీ యాక్ట్ పెట్టారు అధికారులు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్లీ గంజాయి అమ్మకాలు మొదలుపెట్టాడు. నీతూబాయ్ గంజాయి అమ్మడం ద్వారా రోజు 5 నుంచి 10 లక్షల రూపాయల వరకు సంపాదిస్తున్నట్టు తెలుస్తోంది. ధూల్పేట్ నుండి వచ్చి ఐటీ కోర్ ఏరియాలో అడ్డా ఏర్పాటు చేసుకున్నాడు. మల్కా